మీ స్మార్ట్ సర్దని ఎలా ఊరు ఫ్రెండ్స్ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మేము కొన్ని కూరగాయల విత్తనాలు తీసుకొచ్చినాం ఇంట్లో నాడదాం అన్నట్టు. కొన్ని ట్రబ్బులు ఉడక తీసుకొచ్చిన ట్రబ్బుల వచ్చేసి పాలకూర, తోటకూర, సుక్కకూర, అలాగే మెంతులు, ధనియాలు ఇట్లా వేద్దామని. ఇంట్లో బయట కొంట అయితే 10 రూపాయలకు చిన్న కట్టలు 2 ఇస్తారు 10 రూపాయలకు. అదే మన ఇంట్లో పోస్తే పాలకూర అనేది కట్ చేస్తూ ఉంటే పెరుగుతూనే ఉంటుంది. మనకు ఇష్టం ఉన్నట్టు ఫ్రెష్ కూరగాయలు అనేది మన ఇంట్లోనే పండించుకొని మంచిగా తినవచ్చు అన్నట్టు. కూరగాయలు అనేది నాటుతున్నాం అన్నట్టు. నచ్చిన వాళ్ళు ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి. మన వీడియో అందరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మట్టి ఉడిగా తీసుకొచ్చింది మా ఆయన కూర్చుంది కింద వచ్చే మొత్తం ట్రబ్బులుగా తీసుకొచ్చిన చూపిస్తా. ఎంతకొకటి పడ్డదా ట్రబ్బు? 40 రూపాయల కొట్టంట ఫ్రెండ్స్. ట్రబ్ అయితే 40 రూపాయల కొట్టంట. ఒకటి ఇంట్లో ఉన్నది, 4 ఇదైతే ఇంట్లో ఉన్నది, ఈ 4 ఫ్రెండ్స్. ఇప్పుడైతే తోటకూర ఇత్తులు, పాలకూర, అలాగే సుక్కకూర అయితే తీసుకొచ్చి మా ఆయన. అనుకో మనకైతే మస్తు రోజులు వస్తాయి, ఎందుకంటే కట్ చేస్తా ఉంటే పెరుగుతాయి కదా. సుక్కకూర కానీ, పాలకూర కానీ, తోటకూర పెరుగుతాయి. అందుకనే బయట కొనుక్కొచ్చుకుంటే అవి ఎట్లా వస్తావో తెలియదు కదా. వాళ్ళు మందులు అవన్నీ చేస్తారు కాబట్టి మన ఇంట్లోనే మన చేతులారా మనం పండించిన పంట అనేది మనం తింటే హెల్త్ కూడా మంచిది, ఆరోగ్యానికి కూడా మంచిది. కాబట్టి నేనైతే ఇంట్లోనే తయారు చేసుకుందాము కూరగాయలు అన్నట్టుగా కొంచెం ప్లానింగ్ అనేది చేసిన. మనం ఇంట్లో ట్రబ్బులు తీసుకొచ్చినాయి. ట్రబ్బులను అయితే కొంచెంగా రంధ్రాలు పెట్టేసిన కిందంగా, అది కొంచెం స్కూల్ కాల్చి వచ్చేసిన అన్నట్టు. కొంచెం రంధ్రాలుగా పెట్టేసిన, ఎందుకంటే వాటర్ ఇట్లా ఉంటే కిందగా పోతాయి కదా. అందుకని ట్రబ్బులు ఒకటి 40 రూపాయలు ట్రబ్బులు కానీ తెప్పించిన. ఈ తోటకూర కానీ, పాలకూర కానీ, కొన్ని టమాటా ఉడకంగా వేయాలనుకున్నా. ఎందుకంటే మన ఇంట్లో వండినవి అయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి వెళ్ళకుండా మన ఇంట్లో ఉన్నవి ఎప్పుడంటే అప్పుడు కావాల్సినవి వండుకోవచ్చు. ఫ్రెష్గా ఉంటాయి కదా కూరగాయలు. అందుకనే ప్లానింగ్ చేసిన ఇక్కడ. అంటే చెల్లె వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. అందుకని నేను ఎప్పటికి ఉంటా అన్నట్టుగా తీసి ఇప్పుడైతే మొత్తం మట్టి అంతా ఈ ట్రబ్బులకి ఎత్తున్నాం. కొంచెం ఈ ఆకుకూరలన్నీ మొలిచిన తర్వాత మళ్ళీ వీడియో తీస్తాను. ఇప్పుడు మట్టి అంతా క్లీన్ చేసుకోవాలి. మొత్తం క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ మేము అట్లే 2 కోడి పిల్లలుగా తెచ్చుకున్నాము, పెంచుకుందామని. గిరిరాజ కోడి పిల్లలు అంట, పెద్దవి. ఇవి వచ్చేసి 10 రోజుల పిల్లలే అంట. చూడు ఎంత పెద్ద ఉన్నాయి అసలు. 10 రోజుల పిల్లలు అంటే ఎవరైనా నమ్ముతారా? అంట లావుగా అవుతాయి అంట, మంచిగా లడ్డుగా. 2 పిల్లలు, ఒకటి ఆడపిల్ల, ఒక మగ పిల్లగాడు, ఇద్దరు తెచ్చుకున్నాం. బాగుంటుంది, మంచి ఒక దగ్గరనే ఉంటున్నాయి. ఈ రోజే తీసుకొచ్చినాం. కిందగా అమ్మి అవి మా లక్కీయాడు అయితే ఒకటే చూస్తుంటే అట్లా బెదిరిస్తుంది ఫ్రెండ్స్. అది చూడు ఎట్లా బెదిరిస్తుండు. దోస్త్ లక్కీ దోస్త్ పట్టుకోమను ఒకసారి దాన్ని. మంచిగా ఆడుకుంటున్నాయి, ఏడిపోతలేవు అవి అయితే. ఇక్కడ 10 రోజుల పిల్లలు అంటే ఇవి చాలా పెద్ద ఉన్నాయి, మంచిగా అనిపించినాయి. తీసుకున్నాము 2. ఇంటి ముంగలకి వస్తే తీసుకున్నాం అన్నట్టు. ఏమో పెంచుకుందాం, చూద్దాం. మంచిగా బతుకుతే మా అదృష్టం, లేదంటే లేదు. దాంట్లో అయితే మంచిగా పెంచుకోవాలనుకుంటున్నాం మా లక్కీ అంతో పాటు. ఓన్ హౌస్ అయితే చాలా పెంచుకోవాలని ఉంది ఫ్రెండ్స్. అంటే చాలా చెట్లు కానీ, ఆకుకూరలు కానీ, ప్రతి ఒక్కటి అసలు ఎంత మంచిగా ఒక ప్రకృతి లాగా చేయాలనేది నాకు ఒక కోరిక, ఒక డ్రీమ్ ఉంది అన్నట్టు. ఇంటి చుట్టూ చెట్లు మంచిగా, అంటే మిద్దె పైన ఉడకంగా మంచి మంచి తొట్లు పెట్టి మంచిగా చెట్లని మస్తు కూరేయాలని, పండ్లని అన్ని ప్రతి ఒక్కటి పండియాలని అది ఒక కోరిక. వాటర్ పెడితే ఇంకా తెల్లారి దగ్గర తాగుతాయి దాంట్లో దూపైనప్పుడు.
కింద వేయకుండా ఇక్కడ సైడ్కి పెట్టేస్తా. ఇక వేసి కొన్ని వేసి జొన్నలు సద్దలు మక్కలు తీసుకొచ్చి ఇట్లా సన్నగా పట్టి పెట్టాలి అన్నీ కలిపి. ఈరోజు తెచ్చినాం కాబట్టి కొన్ని బియ్యం మిక్సీకి సన్నగా పట్టేసి పెట్టిన. ఇంకా దాంట్లోకి ఇష్టం ఉన్నప్పుడు తింటాయి. సల్పెట్టకుండా ఒక బస్త పెట్టకుండా అట్లకి ఇట్లా బస్త కప్పేసి పెట్టేస్తాయి. ఎందుకంటే దాంట్లో చలి వస్తుంది కాబట్టి. ఇంకా అట్లే అవి కూరగాయలకి గిజ్జలు నాలుగు అన్నట్టు ఫస్ట్ బట్టలు పెట్టేసి అట్లే పెట్టేసి ఇప్పుడు బట్టలు ఆరేస్తున్నా. ఫ్రెండ్స్ ఈ పూలు చూడే ఎంత బాగున్నాయి. మంచి సాయంత్రం పూట మంచి అసలు ప్రకృతి అంటే ఎంత బాగుంటుంది కదా. పచ్చదనం అంటే నాకు చాలా ఇష్టం. మస్తు చెట్లు ఉండాలి, గులాబీ చెట్లు ప్రతి ఒక్కటి పెట్టాలని ఒక కోరిక ఉంది నాకైతే. ఆ కోరిక అనేది ఎప్పుడు నెలవేరుతుందో తెలియదు. త్వరలోనే నెలవేరాలని అనుకుంటున్నా. పచ్చదనం అంటే నాకు చాలా ఇష్టం. చుట్టూ 3 చెట్లు ఉండాలి. రోజు ఒక డ్యూటీ అవుతుంది సాయంత్రం పూట. ఎందుకంటే కోళ్ళని కమ్మాలి, దాంట్లో మంచిగా నీట్గా చూసుకోవాలి, మంచిగా పెంచాలని అనుకుంటున్నాను నేనైతే. ఫ్రెండ్స్ మన వీడియో ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్త ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందు ఉంటా. ఇట్లాంటి మంచి పచ్చని ప్రకృతితోటి మీ ముందుకు వచ్చి ఉంటా. మీకు ఇంకా మంచి మంచి షేర్ చేసుకుంటా. ఫ్రెండ్స్ బాయ్. ఊడిపోకుండా మంచిగా పెరగాలంటే ఒత్తుగా పెరగాలంటే ఇట్లా తయారు చేసుకుంటే నూనె జుట్టు అనేది మంచిగా పెరుగుతుంది. నేను ప్యారాషూట్ నూనె తీసుకున్నా ఒక 100 గ్రాములది. నేను ఎప్పుడు పెట్టుకుంటే కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నా. ప్రతిదీ నేను యూజ్ చేసిన తర్వాతనే మీతో షేర్ చేసుకుంటాం. ఒక డబ్బా తెచ్చి కరేపాకు కానీ ఇట్లా కానీ యూజ్ చేసి మేము మొత్తం పెట్టుకుంటాము ఇంట్లో అందరం. మధ్యలో బాగా జుట్టు ఊడిపోతుంది. సలసనం ఎక్కువ వేసిన కాబట్టి జుట్టు బాగా ఊడిపోయి సన్నగా అవుతుంది ఆ జుట్టు. ఈ నూనె పెడితే కొంచెం జుట్టు ఊడిపోకుండా ఉంటుంది, మంచిగా ఒత్తుగా పెరుగుతుంది జుట్టు. ఇప్పుడు నేను నూనె మొత్తం పోసేసుకున్నా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసిన కాబట్టి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసిన. కొన్ని మెంతులు ఒక 3 స్పూన్ల మెంతులు, ఎల్లిపాయలు ఒక 2 గడ్డలు, ఎల్లిపాయ గడ్డలు తీసుకొని మనం పొట్టు తీయకూడదు. పొట్టు తీయకుండా సగం ముక్కలు చేసుకోవాలి. పొట్టు అస్సలు ఒలిచొద్దు. సగం ముక్కలు చేసుకొని పెట్టుకోవాలన్నట్టు. ఎందుకంటే ముక్కలు చేయలేదనుకో మనం అట్లా వేస్తే చిట్లుతాయి, నూనె వేసే వరకే చిట్లిపోతాయి. అందుకనే మనం పొట్టు తీయకుండా ఎల్లిపాయలు అనేది తీసి ఇట్లా సగం ముక్కలు చేసి పెట్టుకోవాలి. ఎల్లిపాయలు అండ్ మెంతులు 2 ఎల్లిపాయలు తీసుకున్నా, 2 ఎల్లిపాయ గడ్డలు, ఒక 3 స్పూన్ల మెంతులు తీసుకున్నా. ఇప్పుడు ఈ నూనెలు వేసుకోవాలి. ఈ 2 నూనెలు వేసుకొని ఒక 10 నిమిషాలు మరిగించుకోవాలి మంచిగా నూనెలో బాగా. నూనెలు వేసి ఒక 10 నిమిషాలు మరిగించి పెట్టుకోవాలి. పెట్టి ఇంకా చల్లారిన తర్వాత బాగా చల్లారిన తర్వాత ఒక స్టీల్ డబ్బాలో పోసి పెట్టుకోవాలి. ప్లాస్టిక్ డబ్బాలో పోయొద్దు, స్మెల్ వస్తుంది. మంచి స్టీల్ డబ్బాలో చూసి మంచిగా కడిగి శుభ్రంగా మంచిగా ఒట్టిగా దూసి ఆ స్టీల్ డబ్బాలో పోసి పెట్టుకోవాలి.